ప్రతిరోజు ప్రార్థన. అట్లా ఇప్పుడు ఎందుకంటే నా హృదయంలో ఒక గురి ఉంది. ఎట్లనన్నా నా ఫ్యామిలీని కలిపి కట్టాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, భక్తిలో కట్టాలి, ఆత్మీయతలో కట్టాలి, ఈ అప్పుల బాధల్లోంచి బయటికి తీసుకొచ్చి నా కుటుంబం కూడా సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు నా ఫ్యామిలీని నేను ఎక్క తీసుకోవాలనే రంది నా హృదయంలో పడింది. దానికి ఒకప్పుడు ఆధారం లేదు, ఇప్పుడు యేసయ్య నాకు ఆధారం దొరికాడు కనుక ఆయన్ని పట్టుకొని తిప్పలపడ్డా. నా దేవుడు ఎంత కార్యం చేశాడంటే ఇక కుటుంబానికి రోజు అలవాటు చేశాడు. ఇక సాయంత్రం కాగానే ఇక పిల్ల బ్యాచ్ మొత్తం, అశోక్ గారు, అజయ్ గారు మొత్తం, ఇక పిల్ల బ్యాచ్ మొత్తం వాళ్ళే కూర్చొని సాపలేసి, వాళ్ళే మోకాళ్ళు వేసి ప్రార్థన స్తోత్రాలు పాటలు పాడటం మొదలు పెట్టేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం ఇక అలవాటుగా మారిపోయింది. ఈ అలవాటు ఎంత దారి తీసిందో తెలుసా? రోజు మేము కలిసి కుటుంబం కలిసి ప్రార్థన చేయటం, ఈ అగ్ని పోయి పక్కేళ్ళకి తగులుకుంది. పక్క నీళ్లు మండటం మొదలు పెట్టినాయి. వాళ్ళు వచ్చి కూర్చొని ప్రార్థనలు ఏకీభవించడం మొదలు పెట్టారు. ఇక వాళ్ళని బలపరచడం మొదలు పెట్టా. ఇక వాళ్ళు పెరిగి వీళ్ళు మొత్తం కలిసి కూర్చుంటే ఒక కూటం అయింది. ఇక రోజు సాయంత్రం ఒక కూటం. చివరికి ఆ శాంతినగర్ సమాజంలో దాదాపు ప్రతిరోజు సాయంత్రానికి 40 మంది కూర్చొని ఆరాధించడం మొదలు పెట్టారు. ఫ్యామిలీ ప్రేయర్ కాస్త పరిచర్యగా మార్పు చెందింది. కుటుంబ ప్రార్థన కాస్త సంఘ సహవాసంగా మార్పు చెందింది. ఆ ఇల్లే ఒక మందిరం అయిపోయింది. నా ఇల్లే దేవాలయం అయిపోయింది. కుటుంబ సభ్యులందరూ ప్రార్థనా పరులు, వాళ్ళందరూ రక్షణ పొందారు. ఇక వాళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు, ఇక వాళ్ళు ఆ చిన్న కుటుంబం కాస్త ఈరోజు ఇంత పెద్ద కుటుంబం అయింది. ఫ్యాకింది కదా అని ఆ దర్శనం అంతటితో నేను ముగించినట్టయితే దెబ్బతినేవాడిని. ఫ్యామిలీ గట్టెక్కిన తర్వాత మళ్ళీ కొన్ని శోధనలు నా దగ్గరికి వచ్చినాయి. ఇంకైపోయింది, నీ ఫ్యామిలీ ఒక కొలిక్ వచ్చింది, నీకంటూ ఒక ఉపాధి దొరికింది, నీకంటూ ఒక స్థిరమైనటువంటి పరిశ్రమ దొరికింది, ఇక దీన్ని డెవలప్ చేసుకుంటా, ఇంకా ఫ్యామిలీని అభివృద్ధిలోకి తీసుకెళ్ళుకుంటా, ఇక మంచిగా హాయిగా హ్యాపీగా లైఫ్ని నువ్వు కొనసాగించవచ్చు అనే శోధన ఎదురైంది నాకు. వాట్ నెక్స్ట్ అని మళ్ళీ ఆలోచన చేశా. కుటుంబం గట్టెక్కింది, ఇంతవరకేనా? ఇప్పుడు ఈ పరిశ్రమను డెవలప్ చేసుకొని, ఈ కంపెనీ పెద్ద చేసుకొని పైసలు సంపాదించాలి. సంపాదించి వాట్ నెక్స్ట్? ప్రార్థనకి వెళ్తాం, పైసలు సంపాదిస్తాం, ఇంకంతవరకేనా? ఇంత మాత్రం దానికేనా యేసుప్రభు నా కోసం ఎంత రిస్క్ చేసింది? ఇంకా నేను చేయాల్సింది ఏమైనా ఉందా? చూడండి, మళ్ళీ దర్శనాన్ని విస్తరింపజేసుకున్నా. గురి మారింది. ఇప్పుడేం మారిందో తెలుసా? ఇంతవరకు నా ఇల్లు బాగు చేయడానికి కష్టపడ్డాను, ఇప్పుడు నా సమాజంలో 4 ఇళ్ళు బాగు చేద్దాం. సమాజం మీద దృష్టి పెట్టి నా ప్రభు ప్రేమను సమాజానికి ప్రకటించి 4 ఆత్మలు రక్షిద్దామని గురిని అటు తిప్పుకున్నా. దేవుని పని ఫ్యామిలీ మొత్తం చచ్చేవాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో, ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక 50 మందిని రక్షిస్తే చాలు ఈ జన్మకు అనుకున్నా. ఆ 50 మంది కనీసం ముచ్చటగా 3 నెలలు కూడా బట్టలు అయిపోయింది. 3 నెలల్లో 50 మంది కంటే ఎక్కువ అయిపోయారు. ఇదేంది 50 మంది 100 మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా. 50 మంది అయ్యారులే, ఇక చాలే అంటే అంతే సంగతులు. దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్దీ అది పెరుగుతూ ఉండాలి, లేకపోతే శోధించబడతావు. దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో, ఒకటి అనుకున్నావు, ఒక గోల్, దాన్ని రీచ్ అయ్యావనుకో, ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు. ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి. ఇవ్వకూడదు గ్యాప్. ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటూ పోవాలి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమైద్దని అనుకుంటున్నాను. ఇంకా ఇక అంతవరకు ఆగిపోతావు. నేను అంటున్నాను, అంతవరకు ఆగొద్దు. ఎందుకంటే దేవుని పని అంతము లేనిది. నీ జీవితం దేవుని పని. మనుష్య పని అనుకో, ఉద్యోగం సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పబడతావు. ఇల్లు కట్టాలి, ఓకే ఇల్లు కట్టావు, సప్పబడతావు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. 4 సంఘాలు కట్టాలనుకున్నాడు పాస్టర్ గారు. 4 సంఘాలు కట్టిన తర్వాత సైతాన్ వచ్చి కూర్చుంటాడు. వాడు నీ పక్కన వచ్చి కూర్చొని అమ్మయ్య అంటాడు. వాడు ఎందుకు నువ్వు అమ్మయ్య అన్నావు అనుకో, నీకోసమే 4 కట్టాలనుకున్నావుగా, ఇన్ని కష్టాలు పడ్డావో, ఎట్టకేళ్ళకు 4 కట్టావు, ఇంకా చాలు. అటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు. ఇన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాలా నువ్వు? ఇప్పుడు చూడు, ఇన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి 4 సంఘాలు అని తిరిగావు, కట్టావుగా. ఇప్పుడు అటు చూడు,
ఇటు చూడు అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 4 సంఘాలు నీకు చెప్పింది ఎవడురా లూసి, 40 సంఘాలు రా అని చెప్పాలా. గురిని దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ శూన్యమే మిగిలిద్ది. కావాలంటే చూడండి, ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని. స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదా ఆమెకి. సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు, నీకు అర్థం కావాలి. లోకస్తుల గురించి చెప్తున్నా విను. అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఈమెకి కనీసం అవకాశం కూడా ఇలా, ఎందుకంటే నటన చేతగాల. ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతగాలేదని పక్కన పెట్టారు. రోషం వచ్చింది, పట్టుబట్టింది. కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి, నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది. ఇక అదే గురి, అదే గమ్యం, అదే ఆహారం, అదే నిద్ర, అదే 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 అదే. మరొక ఆఫర్ వచ్చింది, మంచిగా నటించింది, చక్కగా ఇక డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ 1లో నిలిచింది. కొట్టవాకండి, మీకు మైండ్ పోయింది. దేనికి కొట్టాలి దేనికి కొట్టకూడదో తెలియదు. టాప్ 1 అనగానే టపటపట కొట్టబోతారు. అందుకని ముందే చెప్తున్నాను నేను, ఆగండి, కొంచెం ఆలోచించి కొట్టండి, పిచ్చి పిచ్చికి చేయకండి. స్తోత్రం అయితే చెప్పండి ప్రభువుకి. గోల్ రీచ్ అయింది. ఏంటి గోల్? రకరకాల పేర్లు ఉంటాయి నటీమణులకి. ఈమె గోల్ ఏంటో తెలుసా? మహానటి అంటే ఏంటో తెలుసా? ఇక నన్ను మించిన నటి ఉండకూడదని గోల్ పెట్టుకుంది. గోల్ రీచ్ అయింది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 35 ఇయర్స్కే ఆ గోల్ రీచ్ అయింది ఆమె. వాట్ నెక్స్ట్ అయిపోయింది. ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా. కారుల్లో అప్పట్లో టాప్ 1లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి. పని వాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు. మీకు తెలుసా, ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మేడ మీద వేసుకుందామే. గిల్ట్ కాదు, మీకు ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పని వాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా? బట్టలు కుట్టేవాళ్ళు, ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇల్లు వాళ్ళ కేటాయించి అచ్చంగా వాళ్ళు ఆమె కోసం అందులోనే బతికారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి. సామాన్యమైన విషయమా? మహారాణికి ఉంటుందేమో ఆ భోగం. తర్వాత ఈమెకు వచ్చింది అంటే అనుకుంది మహానటి కావాలని అయ్యింది, సంపాదించింది, ఒక వెలుగు వెలగాలనుకుంది, వెలిగింది. వాట్ నెక్స్ట్? అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, పడి లేచి ఎక్కింది. ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి చెప్పనా? ఇక దిగటమే. ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక దిగటమే. మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది, వాళ్ళకి నేను అవ్వాలి కాదు. కానీ నిజంగా అదే జరిగింది తన లైఫ్లో. అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా? ఇక దిగటం మొదలుపెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది. మహానటి అని నన్ను కనపరుస్తున్నారు, మరి మహానటికి వేషాలు అని. అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి. ఎందుకో తెలుసా? ఒక వ్యసనానికి అలవాటు పడింది, త్రాగుడు. ఎదురు లేదు, టాప్ 1 శిఖరాగ్రానికి చేరింది. ఇక దిగటం మొదలుపెట్టింది. ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుంది, వాటి దెబ్బ కొట్టాడు. ఇక డ్రింక్ అలవాటు అయింది. ఇక తాగుడు. ఎంత మహానటి అయినా, ఎంత గుర్తింపు ఉన్నామైనా మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చారు. తాగి నిద్రపోవటం ఆకారం మారిపోయింది. చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకు సరిపోయేటట్టు తయారైంది. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తా ఉన్నాను. చివరికి ఏమైందంటే, హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. ఆమె ఫోటో తుది దశలో. ఆమె ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకు అలాంటి పరిస్థితి? చాలా నాన్న తీసే వాళ్ళకి. అంటే ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి? కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా? పర్సన్ వచ్చాడా? త్రాగుడు వచ్చిందా? చాలా మంది హీరోలు అందగాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వడికి వెళ్ళి చూడలా. కొండ ఎక్కిన తర్వాత ఒక జఫాగాడికి వెళ్ళి చూసింది. మాట చెబుతున్నా, ఏమనుకోవద్దు. కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా, ఇంకొకటి రాలా. కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడ వచ్చింది చీకటి. ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు.
అర్థమైంది? అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయింది శోధన. నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన. అందుకే నేను చెప్తున్నాను, తృప్తి చెందకూడదు. నువ్వు రీచ్ అయ్యే కొద్దీ గోల్ పెరగాలి. జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి. పాపం అన్యురాలు దేవుణ్ణి ఎరగదు, కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు. ఓకే తండ్రి, కష్టపడి కింద పడి లేచి మరి అట్టబడి చిన్నగా అడదాగా చేరింది అనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చి అందుకుంటున్నావు అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నానేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి, దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఏంది 50 మందేనా? 50 మందా? లేదు, నీకు ఎక్కువ కృపిస్తాను. 100 మందిని పట్టగలవు పదా. 100 మంది అయింది ప్రభా. 100 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 1000 మందిని పడదు కాని పదా. 1000 మంది అయ్యారు ప్రభా. 1000 మందేనా? నీకు ఎక్కువ కృపనిస్తా. 10,000 మందిని పడదు కాని పదా. ఒకటి అనుకున్నది సాధించామని తృప్తి చెందొద్దు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురి పెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలు కూడా నేను గెలవవు. అందుకే నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ ఆకర్షణలలో, ఈ ఉచ్చులలో చిక్కుపడకుండా తప్పించుకోవాలి అంటే పరుగు పందెంలో నువ్వు పరిగెత్తుతూ ఉంటేనే మంచిది. విస్తరింపజేసుకుంటేనే మంచిది. నీ భారాన్ని పెంచుకుంటేనే మంచిది. ఏదో ఒకటి పెట్టుకొని పరిగెత్తుతుంటేనే నీకు భద్రత. ఏదో ఒకటి గురి పెట్టుకొని కష్టపడుతుంటేనే నీకు సెక్యూరిటీ. తృప్తి చెంది ఆగావా, అవుట్. తృప్తి చెంది ఆగావా, దెయ్యాలని చేరితే నీ చుట్టూ ఇక కిందకి లాగుతాయి. ఓకేనా? ఇప్పుడు ఒక పాట పాడదాం. ఒకసారి మీ జీవితాన్ని మీరు ఆలోచించండి. నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు. అసలు ఏంది, ఎట్లా గడుస్తుంది నీకు రోజు? నీకు ఏ గురి లేదు, ఏ భారం లేదు, ఏ బాధ్యత లేదండి. ఉదాహరణకి దేని గురించి కూడా ఆరాటం లేదు నీకు. ఎట్లా గడుస్తుంది నీ రోజు? నేను చెప్పనా? పిచ్చెక్కిది నీకు. ఎంతమంది ఒప్పుకుంటారు? కదా. ఇక పిచ్చిలో పడ్డట్టుండి ఏం చేయాలో అర్థం కాక, ఏమండి, చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి రెక్కలు తేవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఇల్లు సంసారాలు అనిపిస్తుంది. టపట చూస్తుండగానే అయిపోయింది. పిల్లలు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పనులు అయ్యారు, ఉద్యోగస్తులు అయ్యారు, ఇంక అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇంకేముంది, ఇంకా చావటమే. నేను చెప్పేది వాస్తవం అండి. ఇంత రీచ్ అయ్యాం కదా. అప్పటిదాకేమో రోగం వచ్చినా సరే డాక్టర్కి ఏం చెప్తారు? నా పిల్లల కోసం నేను బతకాలి డాక్టర్ గారు, నా పిల్లల కోసం నేను బతకాలి డాక్టర్ గారు అని. అంతా అయిపోయింది, రీచ్ అయింది. ఇప్పుడు పిల్లలు కూడా గట్టెక్కేశారు. ఇంకా వాట్ నెక్స్ట్? ఏముంది చేయడానికి? లోకంలో ఏం పని లేదా? అయితే దేవుడు అంటున్నాడు, నా దగ్గర నీ బ్రతుకంతటికి సరిపోయినంత పని ఉంది, రా. ఏమీ లేదు, ఏ పని లేదు, ఎందుకు అనుకుంటావు? పిచ్చి మొఖమా, రా. నీ ద్వారా నేను ఆత్మని రక్షించుకుంటాను, నా పరిచర్య చేద్దు కానీ రా, ప్రార్థన గుంపుల్ని తయారు చేద్దు కానీ రా, అనేక ప్రాంతాలు దర్శిద్దు కానీ రా, అనేక ఊళ్ళు తిరుగుతూ కానీ రా, నీ బంధుజనాల దగ్గరికి నీ పంపిస్తారా? పోయి వాళ్ళకి చెప్పు, వాళ్ళని పట్టుకో, సాక్షిగా నిలువు, అనేక ప్రాంతాలు తిరుగు. ఇప్పటిదాకా నీ కోసం, నీ పిల్లల కోసం కష్టపడ్డావు. ఇప్పటిదాకా నీ కోసం, నీ ఇంటి కోసం, కేవలం నీ ఫ్యామిలీ కోసం కష్టపడ్డావు. గట్టెక్కారు. ఇప్పుడు రా, ఇప్పుడన్నారా రా, పూర్తి కాలం. ఇక నా దగ్గర రిటైర్మెంట్ లేదు. చాలా మంది జాబ్స్ చేస్తారు, రిటైర్ అవుతారు. వాట్ నెక్స్ట్? ఇక చావటమే. చచ్చిందాకా, ఏదో మంచి కంపెనీ జబ్బు వచ్చిందాకా ఖాళీగా కూర్చొని ఆలోచిస్తే ఎదురు చూడటమే. ఇంకా ఏం కంపెనీ జబ్బు రాలేదు ఏందబ్బా అని. దేనికి? పోవటానికి. నో. ఏసయ్య సేవలో రిటైర్మెంట్ లేదు, ఏసయ్య ఇచ్చే జాబులో రిటైర్మెంట్ లేదు, ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. బతికినంత కాలం నువ్వు చెయ్యి. కట్టావు, 40 ప్రాంతాలు గురిపెట్టుకో. నా ప్రాణం పోయే లోపు 40 ప్రాంతాలను చుట్టుముట్టాలి, 40 ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి, 40 ప్రాంతాలని నా ప్రభు చేతికి అప్పచెప్పాలి. పోయే లోపు 40 ప్రాంతాలను చుట్టుముట్టాలి, 40 ప్రాంతాల్లో దేవుని సంఘాలు కట్టబడాలి, 40 ప్రాంతాలని నా ప్రభు చేతికి అప్పచెప్పాలి. నా తండ్రి నాకు రథం పంపిస్తాడు.
నా ప్రాణం పోయేటప్పుడు నా తండ్రి నాకు రథం పంపిస్తాడు. నేను రథం ఎప్పుడు ఎక్కాలో తెలుసా? ఇప్పుడు 4 ప్రాంతాలు ప్రభావితం చేసి, ఇంకా 40 ప్రాంతాలు ప్రభావితం చేసి, అప్పుడు నా తండ్రి పంపిస్తాడు. అప్పుడు ఎక్కిపోతారు రథం పైన. నీ పని చేయకపోతే ఎట్లా అని తీర్మానం చేయటమే కాదు, లైన్లోకి రావాలి. యవనస్తులారా, కుటుంబీకుల ఆశలు తీర్చడానికి నడుం కట్టి ఒక గోల్ రీచ్ అయిన తర్వాత అంతటితో తృప్తి చెందొద్దు. అంతకంటే శ్రేష్టంగా నిన్ను కన్నవాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి నువ్వు అంత కష్టపడితే, నిన్ను సృష్టించిన వాడి గోల్ ఒకటి ఉంది, నువ్వు సృష్టించిన వాడి గోల్ ఉన్నాయి కొన్ని, అవి రీచ్ అవ్వడానికి ఆ నెక్స్ట్ నుంచి నువ్వు లైన్లోకి రావాలి. 2 నెరవేర్చాలి బిడ్డ, 2 నెరవేర్చాలి. ఓకేనా?